బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్కంఠకు తెరపడింది. జనసేన నేత నాగబాబు మంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబును ప్రకటించింది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్కంఠకు తెరపడింది. జనసేన నేత నాగబాబు మంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబును ప్రకటించింది కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, రామారావు, ముఖ్యంగా చూసుకోవచ్చు, కొణిదెల నాగబాబు గత 2 నెలల క్రితం అతను ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అవుతారని చెప్పేసి కూడా మనకి జోరుగా వార్త వచ్చినటువంటి విషయం తెలిసింది. ఆ తర్వాత 2 నెలల నుంచి కూడా అంతా కామ్ అయిపోయింది. అయితే నిన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి లేనట్టేనా, ఎమ్మెల్సీ పదవి బ్రేక్ పడినట్లేనా అని చెప్పేసి కూడా నిన్నటి నుంచి ఆ సోషల్ మీడియాలో కావచ్చు, రకరకాలుగా కొంతమంది రాజకీయ నాయకుల విశ్లేషకులు కావచ్చు అనుకుంటున్నటువంటి పరిస్థితి. నాగబాబు అనుకున్న విధంగా అసలు ఈసారి ఎమ్మెల్సీ పదవి ఇయ్యరు, అదేవిధంగా అతనికి మంత్రి పదవి ఇయ్యరు. ఆ లాస్ట్ టైం ఏదైతే అనుకున్నారో అదంతా కూడా అవాస్తవాలను కూడా అనుకున్నటువంటి పరిస్థితి. కాకపోతే నిన్నటి వరకు ఉన్నటువంటి ఆ సస్పెన్స్ కి అయితే ఈ రోజు ఒక తెర దింపారనే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును కూడా ఖరారు చేస్తూ ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. అయితే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు గత కొద్ది కాలంగా కూడా జనసేన పార్టీకి సేవలు అందిస్తా ఉన్నారు. లాస్ట్ టైం అయినా ఒక ఎంపీ టికెట్ ను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూటమి పొత్తులో భాగంగా కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా అతను ఎంపీ టికెట్ ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నాగబాబు రాజకీయ భవిష్యత్తు ఏంటి, నాగబాబు ఏ పదవి అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నటువంటి వస్తున్న తరుణంలో అతనికి ఎమ్మెల్సీ పదవితో పాటు ఒక మంత్రి పదవి కూడా ఇస్తారు. ఆ మంత్రి పదవి ఇవ్వబోతున్నారని కూడా మనకి వచ్చినటువంటి వార్తలు. అదే ఇప్పుడు నిజం కాబోతా ఉంది. ఇప్పుడు శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవి కూడా అతనికి ఖరారు కాబోతా ఉంది. ఇక నెక్స్ట్ ఇది అయిపోయిన అనంతరం నాగబాబుకి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రత్యేకమైన ప్రకటన చేశారు. ఆయన నాగబాబుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ప్రకటిస్తూ ఆయన ఆ ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని దానికి తోడుగా నాగబాబు సమాచారం ఇచ్చారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా నామినేషన్ కు అవసరమైనటువంటి పత్రాలు కూడా సిద్ధం చేయాలని చెప్పేసి పార్టీ కార్యాలయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నామినేషన్ వేయడానికి నాగేంద్రబాబు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎట్టకేలకు నాగేంద్రబాబుకి ఇప్పుడు ఎమ్మెల్సీ తర్వాత నెక్స్ట్ మంత్రి అవుతారని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రామారావు, అంటే చూస్తే సాంబశివరావు, ఇక్కడ జనసేన పార్టీకి అంటబెట్టుకొని పార్టీ ప్రారంభం నుంచి కూడా ఉన్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. సో అలాంటి వ్యక్తులకు ఎక్కడా కూడా మరి మంత్రి పదవి రాలేదనే ఒకటి కనబడుతుంది. ఆ ఆరోపణ కూడా ఉంది. అలాంటప్పుడు అంటే కాపు సామాజిక వర్గం నుంచి కేవలము ఒక 2 అన్నదమ్ములని, అంటే ఒక కుటుంబం నుంచే వీరికి మంత్రి పదవి లభించడము, అలాగనే రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసే యొక్క ఉద్దేశం ఏంటనేది కూడా ఒక చిన్న ఆరోపణ మాత్రం కాపు సామాజిక వర్గం సంబంధించిన వాటి సైడ్ నుంచే వస్తుంది. అంటే సోషల్ మీడియా వేదికగా ఈ కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ముఖ్యంగా చూసుకోవచ్చు. అంటే మీరు అన్నట్లుగానే కొన్ని సోషల్ మీడియాలో వాదనలు అయితే వినపడతా ఉన్నాయి. కానీ ఇది వైసీపీ చేపించినటువంటి కుట్రగా కూడా జనసేన నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నాగబాబు పవన్ కళ్యాణ్ తో కూడా పార్టీ అయినా పెట్టినప్పటి నుంచి తర్వాత 2019 ఎన్నికల నుంచి కూడా నాగబాబు పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. అంటే కార్యకర్తలతో పాటు ఎక్కడ కూడా కార్యకర్తలకు అన్యాయం చేయకుండా జనసేన పార్టీ ముందుకెళ్తుంది తప్పితే ఎక్కడ కార్యకర్తలకు అన్యాయం చేయరు. ఈ రోజు వరకు పార్టీలో ప్రముఖులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
సమన్యాయం చేశాం, సామాన్యులకు కూడా టికెట్ ఇచ్చి ఈ రోజు గెలిపించుకున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అందులో భాగంగా ఎందుకంటే ఆ రోజు నాగేంద్ర బాబు ఒక ఎంపీ టికెట్ ని కూడా ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కూటమి, ఎందుకంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిణామాల రీత్యా నాగబాబు ఆ రోజు ఆ టికెట్ ని సాక్రిఫై చేయడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతున్నట్టు. అయితే ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి నేపథ్యంలో మరి ఏ విధంగా ముందుకెళ్తారనేది చూడాల్సిన అవసరం ఉంది రామారావు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.